అయ్యిందేదో అయ్యింది అంటే నీ దగ్గర ఉండాల్సిన పాస్పోర్ట్ ని వీసాని ఎవరు తీసుంటారు? ఇది ఖచ్చితంగా బయట వాళ్ల పనైతే కాదు. ఇంకా నువ్వు యుఎస్ వెళ్ళడం కుదరదా? వీసా లేకపోతే ఎలా వెళ్తాం? అంతా తెలిసిన వాళ్లే ఈ పని చేశారు. వసుధా వదిన, ఎవరో ఇంట్లో వాళ్లే ఈ పని చేశారు. రండి, ఎవరు ఈ పని చేశారో తెలుసుకుందాం. ఏమైనా సాక్ష్యాలు దొరకచ్చు, అప్పుడు చెప్తాను వాళ్ల పని. అవునక్క, వెతుకుదాం. ఈ పని చేసిందెవరో కానీ దొరికితే మాత్రం వదిలిపెట్టొద్దక్క. ఎలా వదులుతానే? రండి, అందరం వెతుకుదాం. లేవే, లే. చిరిగిపోయిన వీసా తన రూమ్ లో ఉన్నంత మాత్రాన తనే ఈ పని చేసినట్లా? అవును, తనే ఈ పని చేసింది. తనకేమవసరం సహస్రా? తనకే అవసరం. ఎందుకంటే అది నా అల్లుడి మీదే కన్నేసింది. ఇన్నాళ్ళు నా కూతురు సహస్ర దీని మీద అనుమానపడుతున్నా ఒక తల్లిగా నేనది నమ్మలేదు గాని ఈరోజు ఈ సాక్ష్యం దొరికిన తర్వాత నేను నమ్ముతున్నాను. ఇది విహారిని ఇష్టపడుతోంది. అందుకే బిహారీ దూరంగా వెళ్లడం ఇష్టం లేక అది పనిచేసింది. చెప్పవే. చెప్పవే, తిన్నింటి వాస లెక్క పెట్టడం అంటే ఇదేనా? ఇన్ని రోజులు నీకు ముప్పొద్దులా పెట్టి మంచిగా చూసుకున్నావు, అలాంటిది నా అల్లుడి మీదే మోసపడ్డావా? అత్తయ్య ప్లీజ్ తనను వదలండి. విహారీ, ఎందుకు ఊరుకోవు? తన మాయలో పడిపోయి మాట్లాడుతున్నావా? అత్తయ్య, నేను తన మాయలో పడ్డమేంటి? అసలు తను... విహారీ, నువ్వుండు. అమ్మా, అది కాదమ్మా. అక్కడ లక్ష్మిని వాళ్ళు ఎంతెంత మాట్లాడుతున్నారో వింటున్నావా? ఇదేదో మనకు పనికొచ్చేలా ఉందే. విహారీ ఆంటీ, తప్పెవరు చేసినా విహారీ శాస్త్రాల హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ అయింది. మీ అందరి అనుమానం నా భార్య మీదే. లక్ష్మి, ఈ ఇంట్లో గొడవలకు కారణం నువ్వే అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఇన్ని మాటలు పడుతూ నా భార్య ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. ఎల్లుండి మాత్రం మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. శాస్త్ర, మేము వెళ్ళాక మీరిద్దరు మళ్ళీ వీసా అప్లై చేసి
అమెరికా వెళ్ళిపోండి. ఇది ఈ ఇంట్లోంచి వెళ్తేనే గాని మనకి ఈ ఇంటికి పట్టిన శని పోదు. దీన్ని కాదు, దీని శని మనకి తగిలించిన వాళ్ళని అనాలి. ఛీ! లక్ష్మి, ఎల్లుండి నువ్వు ప్రకాష్తో వెళ్ళిపోవాలి. నువ్వు పోతేనే గాని మేం మనశ్శాంతిగా బ్రతకలేము. లక్ష్మి, విహారీ, పద. నన్ను క్షమించి లక్ష్మి. తను నిన్ను క్షమించడం ఏంటి వస్తా? ఎందుకంటే విహారీ వీసా పేపర్స్ చింపేసింది నేనే. నువ్వా? విహారీ నాపడానికి నాకంతకంటే వేరే మార్గమేమీ కనిపించలేదండి. నా వల్ల లక్ష్మి మాటలు పడింది. నువ్వు ఆ వీసా చింపావు. ఆ వీసా పేపర్లు ఎలా లక్ష్మీ రూమ్లోకి వచ్చాయి? ఏమోనండి. పర్వాలేదమ్మా, మీరు బాధపడకండి. నాకు ఈ అవమానాలు కొత్త కాదు, ఈ దెబ్బలు కొత్త కాదు.